కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే ఆడపిల్లలు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడా లేదా? అన్నాడా? తులం బంగారం ఇచ్చుడు కాదు, అగో తెలంగాణ తల్లి ఉన్నది అక్కడ, ఆ తల్లి నెత్తి మీద కిరీటం ఎత్తుకపోయిండు, వడ్డానం కూడా ఎత్తుకొని పోయిండు, అవి కూడా మాయం చేసిండు. బంగారం కిరీటం ఎత్తుకపోయిండు, బంగారం వడ్డానం కూడా మాయం చేసిండు. గంత దొంగ. తులం బంగారం ఇచ్చుడు కాదు, మీ మెడల పుస్తలతాడు గుంజుకపోతే వాడే మంచోడని చెప్పిన నేను. కొంతమంది నమ్మిర్రు, కొంతమంది నమ్మలేదు. హైదరాబాద్ లో మీరెవ్వరు నమ్మలే. కంటోన్మెంట్ లో ఆ రోజు లాస్యా నందిత పోటీ చేస్తే 18,000 ఓట్ల మెజారిటీతో మీరు కూడా ఆనాడు గులాబీ జెండాని గెలిపించిండ్రు. మీరు కూడా చెప్పినారు మళ్ళీ కేసీఆరే ఉండాలి, కేసీఆర్ ఉంటేనే హైదరాబాద్ బాగుంటుందని చెప్పింది. ఎందుకు చెప్పింది? మీరు కంటోన్మెంట్ లో పని జరిగింది కాబట్టి. మీరు అనుకోలే అన్నాడు కంటోన్మెంట్ వేరు, ఈ బోర్డు వేరు, ఇది మిలిటరీ వాళ్ళ చేతులు ఉంటుందట, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదట అనే ఒక కథ ఉండే ఇక్కడ. కానీ కేసీఆర్ గారు మీ కోరిక మేరకు, ఆ రోజు సాయన్న గారు ఎమ్మెల్యేగా ఉండే, వారి కోరిక మేరకు ఒకటే ఒక్క మాట మీదకెళ్ళి హైదరాబాద్ అంతా ఎట్లయితే మీరు 20,000 లీటర్లు ఉచితంగా ఇస్తున్నారో మాకు కూడా ఇయ్యాలే అని ఒక్క మాట అడిగితే, ఆ ఒక్క మాట మీదకెళ్ళి ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని కంటోన్మెంట్ లో 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిన వాటా వాస్తవం కాబట్టి మనం గెలిచిన ఆ రోజు.